అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణానికి వెళ్లారు. హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి రాకూడదని, వస్తే అంతం చేస్తామని తాడిపత్రి టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడులు చేయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. హైకోర్టు అనుమతిచ్చిన పలు కారణాలు చెప్పి పోలీసులు కేతిరెడ్డికి భద్రత ఇవ్వలేదు. దీంతో ఉదయం హఠాత్తుగా తాడిపత్రి వెళ్లారాయన. దీంతో అప్రమత్తమైన పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారు. పోలీసుల తీరును కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? అంత భయం ఎందుకు అంటే, నన్ను చూసి భయపడి ఆరోగ్యం ఇంకా క్షీణించుతుందేమన్నా భయమా? లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పరామర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన అనేది కూడా జరగడం లేదు. ఏదో ఎప్పుడో చదువుకున్నట్టుగా అటవిక రాజ్యంలో ఉన్నామంటే దానికి పూర్తిగా కూడా యథార్థం అని చెప్పేసి ఈరోజు తాడిపత్రిలో జరుగుతున్న సంవత్సరం నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా ఇంతవరకు మేమెవరో మాట్లాడలేదు. సదరు చట్టం పైన సిస్టమ్ పైన గౌరవం పెట్టి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. మీరు పోలీసు రాజ్యాన్ని నడిపిద్దాం అనుకుంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మరోవైపు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం మరోసారి బయటపడింది. అందరికీ వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతుగా ఉన్న వారందరినీ రప్పా చేస్తానంటూ హెచ్చరించడం పోలీసుల అసమర్థతను చాటుతోంది. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారో దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన హైకోర్టు ఆదేశించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించకపోవడంపై ప్రత్యక్ష ఆందోళన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయించారు.